మీ మాటలు మీ ఫ్రెండ్స్ని దూరం చేస్తాయా? తెలిసినా మారని ఒక అమ్మాయి చివరికేమైంది? నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. మీ మాటల వల్ల మీ ఫ్రెండ్స్ మీ నుంచి దూరం అవుతారా? నేనే సరి అనుకునే ఒక అమ్మాయి ఆమె మాటలు ఆమె స్నేహాలను ఎలా మార్చేశాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక కాలేజ్లో 4 ఫ్రెండ్స్ ఉండేవారు. రియా, దీప్తి, స్నేహ, కావ్య. మొదట వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కలిసి నవ్వేవారు, కలిసి టైం స్పెండ్ చేసేవారు. కానీ ఒక చిన్న విషయం వాళ్ళ ఫ్రెండ్షిప్ని పూర్తిగా మార్చేసింది. రియా ఎప్పుడూ నేనే సరి అనుకునేది. మాటలు చాలా డైరెక్ట్, కొన్నిసార్లు హార్ష్. దీప్తి చాలా ఇన్నోసెంట్. రియా చెప్పిందే ఫాలో అయ్యేది. స్నేహ పొలైట్, బ్యాలెన్స్డ్, ఎప్పుడూ కామ్గా మాట్లాడేది. కావ్య జోవియల్, ఫ్రెండ్లీ, అందరితో బాగా కలిసిపోతుంది. ఒకరోజు రియా ఒక క్లాస్మేట్తో చాలా హార్ష్గా మాట్లాడింది. అది చూసిన స్నేహ మెల్లగా చెప్పింది, రియా కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే వాళ్ళకి హర్ట్ అవ్వదు. రియా వెంటనే రిప్లై ఇచ్చింది, ఇది నా స్టైల్, నేను ఇలానే మాట్లాడతాను. అప్పుడు కావ్య కూడా అడిగింది, కొంచెం చేంజ్ అయితే మంచిదే కదా. కానీ దీప్తి వెంటనే రియాను సపోర్ట్ చేసింది. రియా తప్పు చేయలేదు, నిజం చెప్పింది. కానీ దీప్తి వెంటనే రియాను సపోర్ట్ చేసింది. రియా తప్పు చేయలేదు, నిజం చెప్పింది. ఇద్దరూ కలిసి కావ్యతో రూడ్గా మాట్లాడతారు. ఆ మాటలు కావ్యకి చాలా బాధ కలిగించాయి. ఆమె స్మైల్ తగ్గిపోయింది, వాళ్లతో మాట్లాడటం తగ్గించింది. స్నేహ ఈ పరిస్థితిని గమనించింది. ఇక్కడ రెస్పెక్ట్ లేదు అని అర్థం చేసుకుంది. ఆమె మెల్లగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ప్రారంభించింది. కొన్ని రోజులు గడిచాక రియా, దీప్తి ఇద్దరూ ఒంటరిగా అయ్యారు. వాళ్లతో ఎవ్వరూ ఫ్రీలీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల మాటలు వాళ్లనే దూరం చేశాయి. స్నేహ ఒకరోజు చెప్పింది, భగవద్గీతలో చెప్పినట్టే మన గుణాలు, మన స్వభావం మన జీవితాన్ని నిర్మిస్తాయి. అహంకారం, కఠినమైన మాటలు మనల్ని ఒంటరిని చేస్తాయి. కానీ రియా మాత్రం మారలేదు. నేను తప్పు చేయలేదు అనుకుంటూనే ఉంది. ఎప్పుడూ మనమే సరి అనుకోవడం మనల్ని ఒంటరిగా చేస్తుంది. గౌరవంతో మాట్లాడితేనే స్నేహాలు నిలుస్తాయి. గుర్తుంచుకోండి, మన మాటలు మన సంబంధాలను నిర్మిస్తాయి. భగవద్గీతలో చెప్పినట్టే మన స్వభావం, గుణాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అహంకారం, కఠినమైన మాటలు మనల్ని ఒంటరిగా చేసుకుంటాయి. మీరు ఏ టైప్ ఫ్రెండ్? డైరెక్ట్గా మాట్లాడేవారా లేక సాఫ్ట్గా మాట్లాడేవారా? కమెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.